వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. బుధవారం నుంచి భారత్పై అమెరికా సుంకాల భారం మరింత పెరగనుంది. ఇప్పటికే ఉన్న 25% సుంకాలకు అదనంగా మరో 25% సుంకాలు తోడవుతాయి. మొత్తంగా 50% సుంకాల భారం పడబోతోంది. అయితే సుంకాల భారం తగ్గించుకోవడానికి ఇప్పటికే ఇండియా కౌంటర్ వ్యూహం అమల్లో పెట్టింది. ఇంతకు ఈ 2 రోజుల్లో ఏం జరగబోతోంది? ఇండియా లాబింగ్ వర్కౌట్ అవుతుందా? పిఎంఓలో ఏం తేలుస్తారు? ట్రంప్ మనసు మార్చుకునే అవకాశం ఉందా? ట్రంప్ టారిఫ్ల ప్రభావంతో ఇప్పటికే అమెరికాకు భారత్ ఎగుమతులు తగ్గాయి. కొన్ని రంగాలపై ప్రభావం కనిపిస్తోంది. లక్షలాది ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. ఇప్పుడు సుంకాలు రెట్టింపైతే మరింత తీవ్ర ప్రభావం తప్పదని అంచనా. భారత్ ఎగుమతులకు అమెరికా కీలక మార్కెట్. అలాంటి కీలక మార్కెట్ను మూసేసే ఉద్దేశంతో ట్రంప్ కక్ష కట్టి టారిఫ్ల బాంబులు పేలుస్తున్నారు. ఆగస్టు 7 నుంచి భారత్పై 25% సుంకాలు అమలవుతున్నాయి. ఇవే ఊహించిన దానికంటే ఎక్కువేనని ఎగుమతిదారులు గగ్గోలు పెడుతున్నారు. ఇది చాలదన్నట్టుగా రష్యా నుంచి చమురు కొనుగోలును సాకుగా చూపుతూ మరో 25% వడ్డింపుకు ట్రంప్ రెడీ అయ్యారు. దీంతో అమెరికాతో సుంకాల విషయంలో ఎక్కడో ఓ చోట రాజీ కుదురుతుందన్న ఆశలు ఆవిరవుతున్నాయి. అలాస్కా ట్రంప్ పుతిన్ భేటీ తర్వాతైనా ఇండియాపై ట్రంప్ సానుకూలంగా ఉంటారనే చర్చ జరిగినా అది నిజం కాలేదు. అయితే ఆఖరి నిమిషంలో అయినా ట్రంప్ మనసు మార్చుకోకపోతారా అనే దింపుడు కళ్లెం ఆశ కాస్త ఉన్నా ఆ అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. అందుకే ఓవైపు సుంకాల భారం తగ్గించుకునే ప్రయత్నం చేస్తూనే మరోవైపు అత్యంత గడ్డు పరిస్థితిని కూడా ఎదుర్కోవడానికి భారత్ సిద్ధపడుతోంది. చాలా సార్లు ట్రంప్ తన నిర్ణయాలు మార్చుకుని తారీఖుని ఎక్స్టెన్షన్ ఇవ్వటం, పాజ్ లో పెట్టడం, అంటే అమలు ఆపేయటం, ఇట్లాంటి చాలా నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నాడు. కాబట్టి ఇది కూడా ఎలా ఉంటుందని చూడాలి. ఉండదు మొన్న ట్రంప్ అండ్ పుటిన్ కలిసినప్పుడు, వాళ్ళ సమావేశం జరిగినప్పుడు యుక్రెయిన్కి సంబంధించి రష్యా యుద్ధానికి సంబంధించి దానిలో ట్రంప్ ఆ తర్వాత మాట్లాడింది ఏంటంటే, టారిఫ్లు ఖచ్చితంగా భారతదేశం మీద విధిస్తా ఉన్నాయి అని కాదు అన్నట్లుగా 20% గురించి ఆయన ప్రస్తావించడం జరిగింది. కాబట్టి ఆయనే డైలమాలో ఉన్నాడా, లేకపోతే రష్యా యుక్రెయిన్ల మధ్య ఒప్పందం కుదిరి సీజ్ ఫైర్ జరిగితే గనక ఆటోమేటిక్ గానే భారతదేశం రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకున్న 25% ఎత్తేస్తాడా భారతదేశం మీద అదనంగా విధించింది అనేది ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న. అంటే ట్రంప్ మనోగతానికి అనుకోవడం కొంచెం కష్టంగా ఉన్నటువంటి విషయం. ఇప్పటికే ట్రంప్ టారిఫ్ల భారాన్ని, దాని దుష్ప్రభావాన్ని భారత్ కొంతమేర అనుభవిస్తోంది. ఇప్పటికే టారిఫ్ల భయంతో రూపాయి విలువ క్షీణించడం మార్కెట్లను అప్రమత్తం చేస్తోంది. ఇప్పటికే ఉన్న 25% సుంకాలతో దుస్తులు, ఆభరణాలు, వజ్రాల పాలిషింగ్ రంగాలపై ప్రభావం చూపుతోంది. ఆయా రంగాల్లో ఉద్యోగాల కోతలు కూడా అమలవుతున్నాయి. ఆగస్టు 27 నుంచి అదనపు సుంకాలు పడితే ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని అంచనా. ట్రంప్ టారిఫ్ల కారణంగా భారత్లో సముద్రపు ఉత్పత్తుల రంగానికి 24,000 కోట్ల రూపాయల నష్టమని అంచనా. అలాగే స్టీల్, అల్యూమినియం ఎగుమతులకు 13 నుంచి 15,000 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లుతుంది. మొత్తం మీద ఎగుమతులపై 1,00,000 కోట్ల రూపాయలకు పైగా నష్టం వచ్చే అవకాశాలున్నాయి. ట్రంప్ టారిఫ్లు 4 లక్షల కోట్ల రూపాయల విలువైన ఎగుమతులపై ప్రభావం చూపుతాయని విశ్లేషణలు వెలువడుతున్నాయి. మొత్తంగా దేశ జీడీపీపై 1% ప్రభావం ఉంటుంది. ఆ మేరకు వృద్ధి రేటు కూడా తగ్గే అవకాశం ఉంది. భారత్ 2047 నాటికి పెట్టుకున్న లక్ష్యాలకు కూడా కొంతమేర విఘాతం కలగొచ్చని అంచనాలు భయపెడుతున్నాయి. ఆయన అన్ని భారతదేశానికి వ్యతిరేకమైన చర్యలే తీసుకున్నాడు. అది వీసాల దగ్గర నుంచి అక్కడ పనిచేసే భారతీయుల పట్ల వైఖరి వరకు, అలాగే వాళ్ళ ఫేస్బుక్ ఖాతాలు కూడా చూసి వాళ్ళకి ఇవ్వాలా వద్ద అన్ని విధాల వ్యతిరేకమైన చర్యలు. వీటన్నిటికీ పరాకాష్ట ఏంటంటే టారిఫ్ కింగ్ ఇండియా అనేది విపరీతంగా టారిఫ్లు వేస్తుంది మా మీద. కాబట్టి మేము దానికి మించి టారిఫ్లు వేస్తామని భారతదేశం మీద టారిఫ్లు భయంకరంగా పెంచేశారు. దీనివల్ల మన వ్యవసాయ ఉత్పత్తులు ఘోరంగా వాటి మార్కెట్లు దెబ్బతిన్నాయి. ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఉదాహరణ ఆక్వా ఎగుమతులన్నీ చాలా తీవ్రంగా, రొయ్యలు ఇవన్నీ అవి ఇబ్బందుల్లో పడిపోయాయి. ఇక తెలంగాణ లాంటి చోటు నుంచి ఐటీ రంగం ఇట్లాంటి వాటి సంగతి మనం చెప్పాల్సిన అవసరం లేదు. దక్షిణ భారతమే చాలా నష్టపోయింది. ఇవన్నీ అయినా కానీ కారణం ఏమంటారు అంటే దీనికి మళ్ళీ రష్యాతో, చైనాతో కూడా ముడిపెట్టారు. అమెరికా ప్రకటించిన 50% దిగుమతి సుంకం ఆగస్టు 27 నుంచి అమల్లోకి రానుంది. అప్పటి నుంచి భారత్కు చెందిన సేంద్రియ రసాయనాలపై 54%, కార్పెట్లపై 52.9%, అల్లిక దుస్తులపై 63.9%, నేసిన దుస్తులపై 60.3%, వస్త్రాలు, రెడీమేడ్ దుస్తులపై 59%, వజ్రాలు, బంగారు ఉత్పత్తులపై 52.1%, యంత్రాలు, యాంత్రిక ఉపకరణాలపై 51.3%, ఫర్నిచర్, పరుపులపై 52.3% సుంకాన్ని అమెరికా విధిస్తుంది. దీనివల్ల అమెరికాలో భారతీయ వస్తువులు చాలా ఖరీదైనవిగా మారతాయని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ ఆందోళన వ్యక్తం చేస్తుంది. అప్పుడు అమెరికాకు భారత్ ఎగుమతులు సగానికి సగం తగ్గే అవకాశం ఉందన్నారు.
అమెరికా సుంకాలతో ప్రభావితమయ్యే రంగాలను ఆదుకునే దిశగా భారత ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టాలని ఆయా రంగాలకు చెందిన వాణిజ్య సమాఖ్యలు కోరుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా ఆర్డర్లకు తయారీని ఆపేయాలని తిరుప్పూర్, నోయిడా, సూరత్కు చెందిన వస్త్ర ఎగుమతిదారులు నిర్ణయించారు. అమెరికా పెంచిన సుంకాల ప్రకారం ఇప్పటికిప్పుడు తాము వస్త్ర ఉత్పత్తులకు ధరలు సర్దుబాటు చేయలేమని వారంటున్నారు. సుంకానికి అనుగుణంగా అమెరికా మార్కెట్లో తమ వస్త్ర ఉత్పత్తుల ధరలు పెంచాల్సి వస్తుందని, అదే జరిగితే ఇతర దేశాల చౌక వస్త్ర ఉత్పత్తుల నుంచి పోటీని తట్టుకోవడం కష్టతరంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దిగుమతి సుంకం తగ్గిపోయి అమెరికా నుంచి మళ్లీ ఆర్డర్లు లభించే వరకు వస్త్ర పరిశ్రమల్లో పనిచేసే ఎంతో మంది ఉపాధిని కోల్పోయే ముప్పుందని పరిశ్రమ వర్గాలంటున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అమెరికాకు భారత వస్త్ర ఎగుమతులు తగ్గిపోవడం మొదలైంది. ఈ ఏడాది జూన్లో అమెరికాకు వియత్నాం వస్త్ర ఎగుమతులు 26.2%, బంగ్లాదేశ్ వస్త్ర ఎగుమతులు 44.6% పెరిగాయి. భారత్ ఎదుర్కొంటున్న ప్రతికూలతల వల్ల ఆ రెండు దేశాల్లోని వస్త్ర పరిశ్రమలు లాభపడే అవకాశం ఉంది. భారత్కు చెందిన వజ్రాలు, రత్నాలు, ఆభరణాలకు అమెరికా అతిపెద్ద మార్కెట్. 2024-2025 ఆర్థిక సంవత్సరంలో ఈ విభాగంలో భారత్కు 83,000 కోట్లు విలువైన ఎగుమతులు చేసింది. 50% దిగుమతి సుంకం వల్ల భారత్కు చెందిన వజ్రాలు, రత్నాలు, ఆభరణాలతో ముడిపడిన పరిశ్రమలు ప్రభావితమవుతాయి. దీంతో ఆయా పరిశ్రమలు తమ తయారీ యూనిట్లను భారత్ నుంచి దుబాయ్, మెక్సికో వంటి చోట్లకు తరలించే అవకాశాలున్నాయి. టైటాన్ కంపెనీ సైతం తమ తయారీ యూనిట్ను ఓ మిడిల్ ఈస్ట్ దేశానికి తరలించే యోచనలో ఉందని కథనాలొస్తున్నాయి. భారత్ నుంచి ఏటా ప్రపంచవ్యాప్తంగా జరిగే సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతుల్లో 40% వాటా అమెరికాదే. దీని విలువ దాదాపు 60,000 కోట్లు. 50% సుంకం దెబ్బకు భారత్ నుంచి అమెరికాకు సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులు అమాంతం తగ్గిపోయే అవకాశం ఉంది. అమెరికా నుంచి ఆర్డర్లు కూడా తగ్గిపోవచ్చు. దీనివల్ల ఈ రంగంలోని ఎంతో మంది రైతులు మనుగడ కష్టతరంగా మారుతుంది. పెద్ద సంఖ్యలో కార్మికులు ఉపాధి అవకాశాలు కోల్పోతారు. వాణిజ్య వాహనాలు, ట్రాక్టర్లు, ఎర్త్ మూవింగ్ మెషిన్లు, కార్లు, ట్రక్కులలో వినియోగించే పరికరాలను అమెరికాకు భారత్ ఎగుమతి చేస్తూ ఉంటుంది. 50% దిగుమతి సుంకం వల్ల వీటి ధరలను అమెరికా మార్కెట్లో పెంచాల్సి వస్తుంది. ఈ అంశం చైనా సహా పలు దేశాల్లో తయారయ్యే వాహన విడిభాగాలకు గిరాకీ పెంచనుంది. రష్యాతో వాణిజ్యం చేస్తున్నప్పటికీ చైనా, తుర్కియే లాంటి దేశాలపై అమెరికా 50% దిగుమతి సుంకాలు విధించడం లేదు. కేవలం భారత్ పైన అగ్రరాజ్యం గురిపెట్టింది. 2025 ఆర్థిక సంవత్సరంలో ప్రపంచ దేశాలకు భారత్ చేసిన వాహన విడిభాగాల ఎగుమతుల్లో 32% వాటా అమెరికాదే. అమెరికా 50% దిగుమతి సుంకం వల్ల భారత్లోని వివిధ రంగాల పరిశ్రమలు ప్రతికూలంగా ప్రభావితమయ్యే ఛాన్స్ ఉంది. దీనివల్ల ఎంతో మంది ఉపాధిని కోల్పోయే ముప్పుంది. భారత్లోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహం సైతం తగ్గిపోవచ్చు. ఈ ఏడాది జూన్లో భారత్లో నిరుద్యోగ రేటు 5.6%గా ఉంది. పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు 7.1%గా, గ్రామీణ ప్రాంతాల్లో 4.9%గా ఉంది. అమెరికా సుంకాల ప్రభావంతో నిరుద్యోగ రేటు మరింత పెరగొచ్చని పరిశీలకులు అంటున్నారు. ట్రంప్ విధించిన సుంకాలతో అగ్రరాజ్యంలో భారత ఉత్పత్తుల ధరలు సుమారు 30-35% మేర పెరుగుతాయని అంచనాలున్నాయి. దీంతో కొనుగోలు ఆగిపోయే ప్రమాదం ఉంది. అదే జరిగితే మన దేశం నుంచి అమెరికాకు ఎగుమతులు 40-50% వరకు పడిపోతాయని వస్త్ర పరిశ్రమ అంచనా వేస్తోంది. అమెరికా మార్కెట్పై ఆధారపడే ఎగుమతి రంగాలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. కొందరు నిపుణుల అంచనా ప్రకారం త్వరలోనే దేశంలో ఉద్యోగ సంక్షోభం తలెత్తొచ్చని హెచ్చరిస్తుండగా, మరికొందరు మాత్రం దేశీయ డిమాండ్ను పెంచడం, కొత్త దేశాలకు ఎగుమతులు మళ్లించడం ద్వారా అమెరికా టారిఫ్ల ప్రభావాన్ని తగ్గించొచ్చని చెప్తున్నారు. భారత్పై టారిఫ్ల భారం మోపడం వెనుక అమెరికా భిన్న వ్యూహాలు అనుసరిస్తోంది. పైకి రష్యా చమురు కొనుగోలే అసలు కారణమని చెప్తున్నా తెర వెనుక కథ వేరే ఉంది. ఆపరేషన్ సింధూర్ తదనంతర పరిణామాలు, బ్రిక్స్ కూటమి వ్యూహాలు కూడా కీలక పాత్ర పోషించాయని వాదన వినిపిస్తోంది. భారత్పై ట్రంప్ ఒక్కరే కాదు, మొత్తంగా అమెరికా యంత్రాంగమే కక్ష కట్టినట్లుగా ఉంది. ట్రంప్ పనిగట్టుకుని మరీ భారత్పై ద్వేషం నింపుకున్న వారిని వైట్ హౌస్లో నియమిస్తున్నారు. ఇటీవలే భారత్కు అమెరికా నియమించిన రాయబారి విధుల విషయంలో గతంలోనే భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. అయినా సరే మళ్లీ అదే వ్యక్తికి అవే విధులు అప్పగించారు. దీనికి తోడు భారత్పై ప్రతికూలత ఉన్న వ్యక్తిని వాణిజ్య సలహాదారుగా నియమించారు ట్రంప్. అవసరం లేకపోయినా రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోలు చేస్తూ లాండ్రీ దుకాణం నడుపుతోందని ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవార్రో సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు భారత్పై సుంకాల మహారాజ్ అంటూ విమర్శలు గుప్పించారు. లాభాపేక్ష పథకం నడుపుతూ రష్యా నుంచి కొనుగోలు చేసిన చమురును శుద్ధి చేసి అధిక లాభాలకు అమ్ముకుంటోందని ఆరోపించారు. దీనికి శిక్షగా భారత్పై ఆగస్టు 27 నుంచి 50% సుంకాలు అమలవుతాయని స్పష్టం చేశారు. ఉక్రెయిన్పై ఫిబ్రవరి 2022లో రష్యా పూర్తిస్థాయి యుద్ధం మొదలైన తర్వాత మాస్కో నుంచి భారత్ అధికంగా చమురు కొనుగోలు చేస్తోందని అమెరికా మండిపడుతోంది. రష్యాను ఆర్థికంగా నిలువరించి దండయాత్రను అడ్డుకోవడమే లక్ష్యంగా అమెరికా సహా పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించాయి. రష్యా ముడి చమురుపై నిషేధం విధించడంతో రాయితీపై అమ్మకానికి రష్యా ముందుకొచ్చింది.
దీని అవకాశంగా తీసుకున్న భారత్ పెద్ద మొత్తంలో ఆయిల్ కొనుగోలు చేస్తుందనేది అమెరికా అక్కసు. ఇది పరోక్షంగా రష్యా యుద్ధానికి నిధులు సమకూర్చడమేనని ట్రంప్ ఆరోపిస్తూ భారతీయ వస్తువులపై 50% సుంకాలు విధించారు. తన ఇంధన అవసరాలు తీర్చుకోవడానికే రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామనే భారత వాదన కూడా అర్ధరహితమంటోంది ట్రంప్ యంత్రాంగం. రష్యా నుంచి తక్కువ ధరకు చమురు కొనుగోలు చేసి ఐరోపా, ఆఫ్రికా, ఆసియా దేశాలకు ఎక్కువ ధరలకు విక్రయించడం దోపిడీ తప్ప మరొకటి కాదని వాదిస్తోంది. భారత్ వ్యవహార శైలిని పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాతే సుంకాలు పెంచామని అమెరికా తన వైఖరిని సమర్థించుకుంటోంది. ఉక్రెయిన్తో యుద్ధం చేస్తున్న రష్యాను నిలువరించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై భారీ సుంకాలు విధించినట్లుగా వైట్ హౌస్ వెల్లడించింది. రష్యాపై పరోక్షంగా ఒత్తిడి పెంచే వ్యూహంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా స్పష్టం చేసింది. ఈ చర్య ద్వారా మాస్కోను దౌత్యపరంగా కట్టడి చెయ్యాలన్నది ట్రంప్ యంత్రాంగం ఆలోచన అనే అభిప్రాయాలున్నాయి. యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించాలన్నదే ట్రంప్ ఉద్దేశమని పైకి ప్రచారం జరుగుతోంది. ట్రంప్ శాంతి ప్రయత్నాలకు యూరోపియన్ దేశాల నుంచి మంచి స్పందన వస్తోందని వైట్ హౌస్ చెప్తోంది. కానీ భారత్ మాత్రం తన చమురు కొనుగోళ్ల ద్వారా శాంతికి కాకుండా యుద్ధానికి సహకరిస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. కానీ అమెరికా వేరే ఉద్దేశాలతోనే భారత్పై సుంకాల భారం మోపిందనే చర్చ కూడా ఉంది. రష్యా నుంచి చమురు కొనుగోలు కారణంతోనే భారత్పై సుంకాలు విధించే పనైతే అదే పని చేస్తున్న మిగతా దేశాలు ఎందుకు వదిలేశారనేది కీలక ప్రశ్న. అలాగే కేవలం చమురు కొంటేనే రష్యాకు ఆదాయం వస్తుందా? యూరప్ దేశాలు కొనే గ్యాస్ మాటేమిటనేది మరో ప్రధాన ప్రశ్న. కానీ అమెరికా మాత్రం ఉద్దేశపూర్వకంగా ఈ ప్రశ్నల్ని దాటవేస్తూ పాతపాటే పదే పదే పాడుతోంది. ఈ వ్యవహారం వెనుక మరిన్ని రహస్య వ్యూహాలున్నాయని మాజీ దౌత్యవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పైకి చెప్పేదొకటి, తెర వెనక చేసేదొకటి అంటున్నారు. భారత్ విషయంలో కేవలం రష్యా నుంచి చమురు కొనుగోళ్లే కారణం కాదని మరిన్ని వ్యూహాత్మక కారణాలున్నాయని చెప్తున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్తో ఉద్రిక్తతలు తగ్గించడంలో ట్రంప్ పాత్రను భారత్ గుర్తించకపోవడం అమెరికాకు నచ్చలేదనే కోణం కూడా ఉంది. నోబెల్ బహుమతికి కూడా ట్రంప్ను పాక్ మాత్రమే ఎండార్స్ చేసిందని, భారత్ నుంచి స్పందన లేదనే విషయాన్ని కూడా మాజీ దౌత్యవేత్తలు గుర్తు చేస్తున్నారు. పైగా ఆపరేషన్ ఆపడానికి అమెరికాకు సంబంధం లేదు అన్నట్టుగా భారత్ చేసిన ప్రకటన ట్రంప్ అహాన్ని మరింతగా దెబ్బతీసింది. పాకిస్తాన్తో అణుయుద్ధం ముప్పును తానే ఆపానని ట్రంప్ దాదాపు 30 సార్లు చెప్పారు. కానీ ఆ కాల్పుల విరమణలో బయటవారి మధ్యవర్తిత్వాన్ని అంగీకరించబోమని భారత్ మొదటి నుంచి స్పష్టం చేస్తూ వస్తోంది. కానీ భారత్ సార్వభౌమాధికారాన్ని సవాల్ చేసేలా ట్రంప్ తీరును ఆమోదించేదే లేదని కేంద్రం కుండబద్దలు కొట్టింది. దీంతో కక్కలేక మింగలేక ఆ కోపాన్ని సుంకాల వైపు మళ్లించారనే బలమైన వాదన వినిపిస్తోంది. ఆల్రెడీ ఆర్మేనియా అజర్బైజాన్ యుద్ధం ఆపాడు. ఆర్మేనియా అజర్బైజాన్లు ట్రంప్ అభ్యర్థిత్వాన్ని కోరుకుంటున్నాయి. ఇండియా పాకిస్తాన్ వార్ ఆపానని చెప్పుకుంటున్నాడు. పాకిస్తాన్ ఏకంగా ట్రంప్ పేరును నోబెల్ బహుమతికి ప్రతిపాదించింది. కాంబోడియా, థాయిలాండ్ యుద్ధం ఆపాడు. కాంబోడియా కూడా ట్రంప్కు నోబెల్ ప్రైజ్ రావాలి అంటున్నాడు. కనుక రష్యా ఉక్రెయిన్ వార్ ఆగితే తనకు నోబెల్ ప్రైజ్ వస్తుంది కనుక ఆగాలని కోరుకుంటున్నాడు. ఆగాలని ఎందుకు కోరుకుంటున్నాడు? ఉక్రెయిన్కి అన్యాయం జరుగుతుంది, ప్రజల ప్రాణాలు పోతున్నాయి అనేది కాదు, తన గ్లోబల్ రికగ్నిషన్ కొరకు ఆగాలని కోరుకుంటుంది. భారత్పై ట్రంప్ అసంతృప్తికి బ్రిక్స్ కూటమి కూడా కారణమనే చర్చ జరుగుతోంది. బ్రిక్స్ ఓ అమెరికా వ్యతిరేక కూటమని, డాలర్కు ప్రత్యామ్నాయ కరెన్సీని సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని ట్రంప్ భావిస్తున్నారు. అందువల్ల ఆ కూటమిలో భారత్ సభ్యత్వాన్ని ఆయన వ్యతిరేకిస్తున్నారు. అదే సమయంలో బ్రిక్స్ ప్లస్గా అవతరించడం, ఆ కూటమిలో చేరడానికి చాలా దేశాలు ఆసక్తి చూపడం కూడా అమెరికాకు ఆందోళన కలిగిస్తోంది. జీడీపీ పరంగా చూస్తే ఇప్పటికే బ్రిక్స్ కూటమి ప్రపంచ ప్రభావశీల శక్తిగా ఉండడం కూడా యుఎస్కు కంటగింపుగా మారింది. అందుకే ఆ కూటమిలో కీలకమైన భారత్పై ఒత్తిడి పెంచడం ద్వారా బ్రిక్స్ను బలహీనపరచాలని అంచనాలు వేసుకుంటోంది. కానీ ట్రంప్ చర్యలు బూమరాంగై బ్రిక్స్ మరింత బలపడుతుందని అమెరికా నేతలే మొత్తుకుంటున్నారు. ఇక ఇండోనేషియాతో వాణిజ్య చర్చల్లో భాగంగా తమ వ్యవసాయ, డైరీ ఉత్పత్తులకు భారత మార్కెట్లో మరింత ప్రాముఖ్యత కల్పించాలన్న అమెరికా డిమాండ్లకు భారత్ తలొగ్గలేదు. ఇది కూడా ట్రంప్కు ఆగ్రహం తెప్పిస్తోంది. పైగా ఎంతకాలమైనా చర్చించడానికి తాము సిద్ధమేనని, దేశానికి అనుకూలంగా వాణిజ్య ఒప్పందం కుదిరేదాకా ఎదురు చూస్తామన్న భారత ప్రకటన ట్రంప్కు పుండు మీద కారం చల్లినట్లయింది. ఓవైపు త్వరగా డీల్ చేయాలని తాను భావిస్తుంటే, తమకు లాభదాయకమైన డీల్ కోసం కంగారు లేదన్న భారత్ పోకడ ఆయనకు జీర్ణం కావడం లేదు. పైగా ఓ విడత సుంకాల వడ్డింపు తర్వాత కూడా భారత్ ఎక్కడా తగ్గకుండా ఢీ అంటే ఢీ అనడంతో ఆయన మరింతగా రెచ్చిపోతున్నారు. ఈ కారణాలన్నిటి కలబోతే అదనపు సుంకాల వడ్డింపంటున్నారు. ఇంత జరిగిన తర్వాత ప్రధాని మోడీ ట్రంప్కు ఘాటుగా జవాబిచ్చారు.
భారత రైతుల కోసం ఎంత భారమైనా మోయడానికి సిద్ధమే కానీ వారి ప్రయోజనాలు దెబ్బతీసే చర్యలకు అనుమతిచ్చేదే లేదని కుండబద్దలు కొట్టేశారు. ఈ ప్రకటన తర్వాతే ఇండియాపై సుంకాలు మరింత పెంచాలని ట్రంప్ డిసైడ్ అయి ఉండొచ్చన్న అంచనాలు కూడా ఉన్నాయి. ట్రంప్ టారిఫ్లను ఎదుర్కొనే విషయంలో భారత్ బహుముఖ వ్యూహం అనుసరిస్తోంది. దౌత్యపరమైన ఒత్తిడి, లాబియింగ్తో పాటు ప్రత్యామ్నాయ మార్కెట్స్ ను అన్వేషిస్తోంది. అదే సమయంలో తప్పనిసరి అయితే ఎగుమతిదారులకు ప్రోత్సాహకాలిచ్చే విషయం కూడా పరిశీలిస్తోంది. సరిగ్గా సుంకాల అమలుకు ఒక్కరోజు ముందు పీఎంఓలో జరిగే కీలక సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. టారిఫ్ల విషయంలో అమెరికా ప్లాన్ అమెరికాకుంది. అలాగే భారత్ కూడా ధీటైన కౌంటర్ వ్యూహం అమల్లో పెట్టింది. ఇప్పటికే అమెరికాకు ప్రత్యామ్నాయంగా రష్యా, చైనాతో వాణిజ్య సంబంధాలు బలోపేతం చేసుకుని మన ఎగుమతులు అటు మళ్లించాలనే వ్యూహం ట్రాక్ ఎక్కింది. మన విదేశాంగ మంత్రి జయశంకర్ చైనా, రష్యాలో పర్యటించి ఆ దిశగా మార్గం సుగమం చేశారు. ప్రధాని మోడీ కూడా ఆ రెండు దేశాల అధినేతలతో మాట్లాడినప్పుడు సానుకూల స్పందనే వచ్చింది. భారత్ కంపెనీలతో కలిసి పనిచేయడానికి రష్యా సంసిద్ధత వ్యక్తం చేయగా భారత్తో వాణిజ్యం పెంచుకోవడానికి మొదట చైనానే ముందుకొచ్చింది. ఇప్పటికే చైనాతో ఉన్న వైరుధ్యాలు పక్కన పెట్టి వ్యాపారం పెంచుకునే దిశగా ద్వైపాక్షిక చర్యలు కూడా మొదలైపోయాయి. భారత్, రష్యా సంబంధాలపై మరింత సృజనాత్మకంగా ముందుకెళ్లాలని విదేశాంగ మంత్రి జయశంకర్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా భారత్లోని కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాలని రష్యా కంపెనీలను ఆహ్వానించారు. వాణిజ్యం, ఆర్థిక, సాంకేతిక, సాంస్కృతిక అంశాలపై విస్తృతంగా చర్చలు జరిపారు. ఎక్కువ చేయాలి, భిన్నంగా చేయాలి అన్నదే ఇరు దేశాల వాణిజ్య మంత్రంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. గత 4 ఏళ్లలో భారత్, రష్యా ద్వైపాక్షిక వాణిజ్యం 5 రెట్లు పెరిగిందని జయశంకర్ స్పష్టం చేశారు. మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాలతో విదేశీ వాణిజ్యానికి భారత్ కొత్త ద్వారాలు తెరిచిందన్నారు. భారత్లో రష్యా కంపెనీల వ్యాపార విస్తరణకు ఇది మరింత దోహదం చేస్తుందన్నారు. అటు అమెరికా ఒత్తిడిని బేఖాతరు చేస్తూ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ కొనసాగిస్తోంది. తద్వారా మిత్రధర్మం విషయంలో రాజీ లేదని తేల్చేసింది. చైనాలోనూ సానుకూల చర్చలు జరిగాయని ఇప్పటికే ప్రకటన వచ్చేసింది. కొన్ని సానుకూల పరిణామాలు కూడా జరిగాయి. టారిఫ్ల కారణంగా భారత ఎగుమతులపై ఎలాంటి ప్రభావం పడనుందో చర్చించేందుకు ప్రధానమంత్రి కార్యాలయంలో మంగళవారం అత్యున్నత స్థాయి సమావేశం జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రధాన కార్యదర్శి సమావేశానికి నేతృత్వం వహించనున్నారు. సరిగ్గా అదనపు టారిఫ్ల అమల్లోకి వచ్చే తేదీకి ఒక్కరోజు ముందే ఈ సమావేశం నిర్వహించడం వెనుక ఏదో పెద్ద వ్యూహమే ఉందన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికే భారత్ ఎగుమతులపై టారిఫ్ల ప్రభావం ఏ మేరకు ఉండనుందన్న దానిపై ఎగుమతిదారులు, ఎగుమతుల ప్రోత్సాహక మండళ్లతో కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ చర్చలు జరిపింది. టారిఫ్ల ప్రభావం తీవ్రంగా ఉండే కొన్ని రంగాలకు ప్రోత్సాహకాలిచ్చేలా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలనే ఆలోచనలో కేంద్రం ఉంది. అయితే ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్గా గ్యారంటీ స్కీమ్ను అందుబాటులోకి తేవాలని ఎగుమతిదారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కాగా కొలేటరల్ సపోర్ట్తో కూడిన సెక్టార్ స్పెసిఫిక్ క్రెడిట్ లైన్స్ వల్ల మైక్రో సంస్థలకు ఉపయుక్తంగా ఉంటుందన్న వాదన కూడా లేకపోలేదు. లిక్విడిటీ ఒత్తిళ్లను సరళతరం చేసేందుకు క్లస్టర్ బేస్డ్ వర్కింగ్ క్యాపిటల్ ఫండ్స్ విషయాన్ని కూడా కేంద్రం పరిశీలిస్తోంది. ఎగుమతి ఆధారిత యూనిట్లు, చిన్న మధ్యతరహా సంస్థలు ప్రభుత్వ వ్యూహరచనలో ఇప్పటికీ కీలకంగానే ఉన్నాయి. మరోవైపు అమెరికా 50% సుంకాలు వేసినా తాత్కాలిక దుష్ప్రభావమే కానీ దీర్ఘకాలంలో పెద్ద ప్రభావం ఉండబోదని వివిధ అంతర్జాతీయ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ట్రంప్ ఇండియాపై 50% టారిఫ్ వేసినా దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉంటుందని రేటింగ్ ఏజెన్సీ S&P గ్లోబల్ పేర్కొంది. దాదాపు 19 సంవత్సరాల తర్వాత దేశ సావరిన్ క్రెడిట్ రేటింగ్ ను BBB- నుంచి BBకి ఆ సంస్థ అప్గ్రేడ్ చేసింది. దేశంలో ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉందని తెలిపింది. సావరిన్ రేటింగ్ మెరుగుపడటంతో ఇండియన్ కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్లలో తక్కువ వడ్డీకి లోన్లను తీసుకోవడానికి వీలుంటుంది. దేశ ఆర్థిక వృద్ధికి రాజకీయ దన్ను ఉందని S&P గ్లోబల్ రేటింగ్స్ పేర్కొంది. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసే సానుకూల పాలసీలు తేవడంతో సావరిన్ రేటింగ్ను అప్గ్రేడ్ చేశామని తెలిపింది. అమెరికా సుంకాలతో భారత ఆర్థిక వ్యవస్థ పెద్దగా నష్టపోదని, వీటి ప్రభావాన్ని మేనేజ్ చేయొచ్చని అభిప్రాయపడింది. ఏదో గుడ్డిగా చెప్పకుండా సహేతుక కారణాలను కూడా నివేదికలో వెల్లడించింది. భారత్ విదేశీ వాణిజ్యంపై తక్కువ ఆధారపడుతోంది. దేశ ఆర్థిక వృద్ధిలో 60% స్వదేశీ వినియోగం నుంచే వస్తోంది. ఇదే ఇండియా అసలైన బలం. ట్రంప్ భారత్ను డెడ్ ఎకానమీ అని పిలిచిన కొద్ది రోజుల తర్వాత రేటింగ్ అప్గ్రేడ్ కావడం కూడా కీలక పరిణామంగా చూస్తున్నారు. దేశ వృద్ధి బలంగా ఉండడం, ద్రవ్యోల్బణాన్ని తగ్గించే మానిటరీ పాలసీ, ఆర్థిక పరిస్థితులకు ప్రభుత్వ మద్దతు, ఖర్చులు తగ్గించుకోవడం ఈ అప్గ్రేడ్కు కారణాలని చెప్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ ద్రవ్యలోటు జీడీపీలో 7.3% ఉంటుందని, 2028-29 నాటికి 6.6% తగ్గుతుందని S&P అంచనా వేసింది. కరోనా సంక్షోభం నుంచి భారత్ త్వరగా రికవరీ అయింది.
ప్రపంచంలోని అత్యుత్తమ ఎమర్జింగ్ ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రియల్ జీడీపీ వృద్ధి రేటు 6.5% వద్ద, రాబోయే 3 ఏళ్లలో సగటున 6.8% వద్ద ఉంటుందని అంచనా వేసింది. బలమైన వినియోగం, పెరుగుతున్న ప్రభుత్వ ఖర్చులు ఈ వృద్ధిని నడిపిస్తాయని అంచనా వేసింది. దీనికి తగ్గట్టుగానే ప్రధాని మోడీ ఇటీవలే స్వదేశీ ఉత్పత్తుల వినియోగం పెంచాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. అమెరికా టారిఫ్లను ఎదుర్కోవడానికి దౌత్యపరంగా ప్రయత్నిస్తున్న భారత్ లాబీయింగ్ విషయంలోనూ ఎక్కడా తగ్గడం లేదు. ఇప్పటికే 2 కన్సల్టెన్సీ సంస్థల్ని ఆ పని కోసం నియమించుకుంది. ఇందులో ఇటీవలే నియమించిన సంస్థకు ట్రంప్ సన్నిహితుల్లో ఒకరికి మంచి సంబంధాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఇక ప్రత్యామ్నాయ మార్కెట్ల విషయంలో కాస్త పురోగతి సాధించిన భారత్ ఎగుమతిదారులకు ప్రోత్సాహకాల విషయంలో ఇప్పటికే కొంత నిధిని రెడీ చేసిందనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో డైరీ రంగంలోకి చీజ్, కండెన్స్డ్ మిల్క్ లాంటి అమెరికా ఉత్పత్తుల్ని పరిమితంగా ప్రత్యేక లేబులింగ్తో అనుమతించాలని కూడా పరిశీలిస్తోంది. దీనికి తోడు ట్రంప్ సుంకాల భారం ఉన్న అమెరికా మార్కెట్ను ఆకర్షించేలా తక్కువ ధర ఉన్న వస్తువుల శ్రేణిలో బలమైన బ్రాండ్ల సృష్టిపైన దృష్టి పెడుతోంది. మొత్తంగా ఆఖరి నిమిషం వరకు అమెరికాతో అటు రాజీకైనా ఇటు యుద్ధానికైనా సిద్ధం అనేలా భారత్ తన వ్యూహాలకు పదులు పెడుతోంది.